సాయి బ్యాంకాక్ లో ఉన్నాము. అవినాష్ 20 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటే 20 బాట్లు ఇచ్చి ఇలా పడుకున్నాడు. బాబు అక్కడ ఏదో అరిసేస్తుంది బాబు. ఇక్కడ ఏదో డైనోసార్ ఉందంట, పెంచుతున్నారంట. నిజంగా ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ డైనోసార్ని పెంచుతున్నారంట. హలో గాయ్స్, నేను మీ విక్కీ. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బ్యాంకాక్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయ్యాను. మాకైతే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి. సో వైజాగ్ టు హైదరాబాద్ నేనైతే బస్ బుక్ చేసుకున్నాను. రాత్రి అయిందో లేదో పక్క బ్రో అయితే చాలా గట్టిగా అయితే గురక పెడుతున్నాడు. నా నోటి నుంచి మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఈ లోపు నైట్ 11 అయింది. చాలా ఆకలేస్తుంది. ఒక డాబా అయితే వచ్చింది. ఇంకా మెనూ చూసుకుని ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకుని హ్యాపీగా అయితే తినేసాను. కడుపు నిండిపోయింది నాకు. ఇంకా మార్నింగ్ అయింది, హైదరాబాద్ రానే వచ్చింది. ఇంకా హైదరాబాద్ లో దిగి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను జాగ్రత్తగా. సో అక్కడి నుంచి మా అక్కల ఇంటికి వెళ్ళాను ఫుల్ గా ఫ్రెష్ అయ్యి. ఇంకా రాత్రి అయింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే రావడం జరిగింది. ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా చిల్ అవుట్ అవుతున్నారు. మా మామ వచ్చాడు యూట్యూబ్ నుంచి అని. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కోసం అసలు 2 కళ్ళు చాలా అనుకున్న అంత అందంగా ఉంది. ఈ లోపు అడుకొని విండో సీట్ వేయించుకున్నాను. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడ వస్తలే నేను. ఇంకా మా అందరు పాస్పోర్ట్ లో రెడీ అయిపోయి ఇంకా వీసా అంతా చెక్ చేసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా హ్యాపీగా తినేసిన తర్వాత ఫ్లైట్ దగ్గర తీసుకెళ్ళడానికి ఒక బస్ అయితే వచ్చింది. అబ్బాయి ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళగలను. ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఫ్లైట్ ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి నాకు ఇచ్చిన విండో సీట్ దగ్గర అయితే నేను హ్యాపీగా నవ్వుతూ కూర్చుండిపోయాను. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. నాకైతే చాలా భయం వేసింది. జెయింట్ వీల్ ఎక్కినట్లు అనిపించింది. కానీ వ్యూ మాత్రం ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి. అసలు నేనైనా ఫ్రీగా ఫ్లైట్ ఎక్కింది అని షాక్ లో ఉన్నాను. మా ఫ్లైట్ స్టార్ట్ అయింది మార్నింగ్ 3:30కి. సో నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగా కనబడ్డది మాకు. ఇంకా మార్నింగ్ వ్యూ అయితే మేఘాల మధ్యలో తేలుతున్నట్లుంది. అంత బాగుంది అసలు. ఇంకా 3.5 అవర్స్ జర్నీ చేసి సువర్ణ భూమి థాయిలాండ్ ఎయిర్పోర్ట్ లో అయితే మేము దిగిపోయాము. ఫస్ట్ టైం నా దేశం నుంచి ఇంకో దేశంలో అడుగు పెట్టడం. ఇంకా మా కోసం ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో ఒక లేడీ గైడ్ కూడా ఉన్నారు. ఏ మాటకి ఆ మాటకన్నా ఇక్కడ ఉన్న రోడ్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మన ఇండియాలో కూడా ఎంత అందంగా ఉంటాయి అనుకోండి. ఇంకా ఫస్ట్ బ్యాంకాక్ లో టైగర్ టోపియా అని ఒక ఎగ్జిబిషన్ కి అయితే తీసుకెళ్లారు. ఇంకా 3.5 గంటలు జర్నీ చేసి వచ్చాం కదా అని ఫస్ట్ మాకు తిండి అయితే పెట్టేశారు. అక్కడ ఉన్న తిండి అయితే కొంచెం జావలాగా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరూ కొంచెం కష్టపడుతున్నారు తినడానికి. నేను కూడా కొంచెం కష్టపడ్డాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే బాల్కనీ వ్యూ నుంచి టైగర్స్ కూడా కనబడితే మనం టైగర్స్ ని చూస్తూ హ్యాపీగా తినొచ్చు. అలాగే అక్కడి నుంచి టైగర్ సర్కస్ కి అయితే తీసుకెళ్లారు. ఆడైతే ఏవేవో చేస్తాడో పాపం టైగర్స్ తోని. టైగర్స్ అయితే పిల్లిలాగా అవుతున్నాయి. ఈ లోపు ఒక కొంగులు గారు అయితే పాముని మెడలో వేసుకుని వచ్చారు. ఆ పాముని మెడలో వేసుకుంటే 100 బాట్స్ అంట. నేనైతే ముట్టుకోలేదు కానీ నా ఫ్రెండ్ పవన్ అయితే పాముని వేసుకొని వైబ్ అయ్యాడు. ఇంకా ఇక్కడ అలా చూసి టైగర్ ని ముసలిని దగ్గర నుంచి చూడడానికి అయితే 350 బాట్స్ అంట. అంకుల్ చూడండి అలా వెళ్తాడు, వెళ్ళి ముద్దు పెడతాడు. ఎందుకు అలాగ అవుతున్నాడో నాకైతే అసలు అర్థం కాలేదు. కొంచెం ట్రైనింగ్ అది ఒకసారి కరిస్తే సరిపోద్ది. ఫోన్లే గానీ నేనైతే టైగర్ దగ్గరికి వెళ్ళాను. ఆడు నా చేతికి ఆ తోక ఇచ్చాడో లేదు కానీ నా గుండెలో లేదు గాయ్స్. నిజంగా చిన్నది అక్కడ చిన్నది నవ్వుతున్నాను కానీ ఆ టైగర్ కి సంఖ్యలు కట్టేసరికి నాకైతే చాలా భయం వేసింది. ఇంకా అది అయిపోయింది, నైట్ అయ్యింది. అల్కాసార్ షోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో బ్యాంకాక్ లో షాప్స్ అన్ని ఇలా ఉంటాయి అనమాట. చూడడానికి అయితే వెలుతురుతో నిండిపోయి ఉంది. అండ్ ఈ అల్కాసార్ షో విషయం కోసం మాట్లాడుకుంటే చాలా షాకింగ్ అనిపిస్తుంది. సో నాకు ఫ్రీ కాబట్టి లోపలికి అయితే ఫ్రీగా వెళ్ళిపోతున్నాను. మీకు ఇక్కడ రంగురంగుల డ్రెస్లు వేసుకున్న అమ్మాయిలు కనబడుతున్నారు కదా, అసలు అలా అమ్మాయిలే కాదు. వాళ్ళందరూ ఎవరంటే ట్రాన్స్జెండర్స్ అంట. బాబో ఇంక ఇదంతా వినేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాం. ఫుల్ గా ఫిల్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో షో అని వెయిటింగ్. సో ఇంకా షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడి నుంచే ఒక పాట వచ్చింది, అన్న పాతియే. ఆ సాంగ్ బాగా వైరల్ అయింది కదా. సాంగ్ ఇక్కడి నుంచి వచ్చింది. ఇక్కడ డాన్స్ చేస్తున్న ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్సే, ఒక్కళ్ళు కూడా అమ్మాయిలు కాదు. అసలు నేను షాక్ అయిపోయాను. వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు, ఏంటి అమ్మాయిలు కాదంటున్నారని. కానీ లాస్ట్కి నిజం తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ ట్రాన్స్జెండర్సే. నాన్ స్టాప్ గా 2 అవర్స్ అయితే ఈ షో జరిగింది. చూడటానికి అయితే చూడముచ్చటగా అనిపించింది. కానీ ఫ్యామిలీస్కి ఉంటుంది కొంతవరకే. కానీ ఆ 2 అవర్స్ అలా కూర్చొని చూడాలంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. మధ్య మధ్యలో కొంచెం బోర్ కూడా కొట్టింది.
మా ఫ్రెండ్స్ కూడా ఫైర్ వచ్చి డాన్స్ చేయడం మొదలు పెట్టారు. అండ్ ఇంకా డే 2 ఆఫ్ బ్యాంకాక్ అయితే మేము చేరిపోయాం. ఇక్కడైతే మనలాగా స్పూన్స్ ఉండవు కదా, సో స్టిక్స్ పట్టుకొని అయితే నేను ఫ్రూట్స్ తింటున్నాను. ఆ ఫ్రూట్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి టేస్ట్. ఇంకా నా ఫ్రెండ్ అయితే నరకం అనిపిస్తున్నాడు ఆ స్టిక్స్ తోని నూడిల్స్ తిన్నాం. కొంచెం కష్టం కదా, కొత్తగా అనిపిస్తుంది కదా. సో సెకండ్ డే అయితే మేము పటాయాకి వచ్చాం. థాయిలాండ్ లో చాలా ఫేమస్ ఇది. సో గాయ్స్ మేము ఈరోజు పటాయా బీచ్ లో ఉన్నాం. సో చాలా బాగుంది. ఇదైతే మీకైతే మొత్తం చూపిస్తాను, మొత్తం చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కూడా చేయండి. సో నేను మీ విక్కీస్ కిచెన్. సో ఇక్కడ నుంచి మాకైతే ఇంకో ఐలాండ్ కి తీసుకెళ్ళడం జరుగుతుంది బోట్ లో. ఇంకా అక్కడ నేను నా డబ్బులతో టికెట్ కొనుక్కొని పారాషూట్ ఎక్కడానికి అయితే సిద్ధమైపోతాను. సో మీకు ఇదంతా ఒక ప్యాకేజ్ లా ఉంటుంది. ఆ తక్కువ డబ్బులతోని పారాషూట్ ఎక్కొచ్చు అండ్ బనానా బోట్ అని చెప్పి ఇంకా అండర్ వాటర్ లోని స్కూబా డైవింగ్ లాగా ఉంటది. అది కూడా మీకు వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు చాలా తక్కువ డబ్బులకే. ఇంకా నన్ను అయితే కట్టేసి పైకి వదిలేసారు. బాబోయ్ చిన్నదైతే భయం వేసింది నాకు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా పారాషూట్ ఎక్కడం. ఎక్కాలనే నేను పైకి వెళ్ళి చిన్న గుమికి స్టెప్లు వేస్తున్నాను చూడండి వీడియోలోని. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు. సో అక్కడి నుంచి మేము కోరల ఐలాండ్ కి అయితే బయలుదేరాము. కోరల ఐలాండ్ లో అయితే వాటర్ లోకి అండర్ వాటర్ లోకి మనల్ని దింపి ఫిషెస్ అన్ని చూపిస్తారనమాట. ఇంకా అండర్ వాటర్ లో ఇలా ఉంటది అనమాట. చేపల మధ్యలో మనం అందరం ఉంటాము. సో వాళ్ళు మన చేతికి ఫుడ్ ఇస్తారు. ఆ చేపలన్నిటికి ఫుడ్ ఇస్తే అవి తింటూ ఉంటాయి. సో నేనున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో నా ఫ్రెండ్స్ ఉన్న క్లిప్స్ అయితే నేను పెట్టాను. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, కానీ ఆ చెవులు మాత్రం పేలిపోతాయి. సో ఇంకా అండర్ వాటర్ వాక్ అయిపోగలే మేము నెక్స్ట్ బనానా బోట్ ఎక్కడానికి, అలాగే ఇంకా మోటార్ సైకిల్ చేయడానికి వెళ్తున్నాము. మేము ఎక్కే బోట్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ బీచ్ లో ఇంత స్పీడ్గా వెళ్ళడం. సో మీకు మొత్తం అన్ని ఇక్కడ అన్ని చూపిస్తాను. ఇది ఒక ఐలాండ్ అంట. ఈ ఐలాండ్ పేరు ఏంటో నాకు కూడా తెలీదు. ప్రస్తుతానికి అడిగేసి మా వాళ్ళని అడిగేసి చెప్తాను. ఇప్పుడే స్కూబా వాటర్లో అండర్ వాటర్కి వెళ్ళి వాక్ చేసాం. మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. మీరు కూడా ఖచ్చితంగా రండి, బ్యాంకాక్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. సో ఈ ఐలాండ్ పేరు కోరల ఐలాండ్ అనమాట. ఇక్కడ శాండ్ మొత్తం చాలా వైట్ గా ఉంటది, చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ ఆ బోట్ షికార్లు అన్ని చేయొచ్చు. సో నేను చూడండి షికార్ చేస్తున్నాను, చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు. మధ్యలో నాకు ఒక రేసింగ్ ఇవ్వడానికి డ్రైవింగ్ ఇస్తాడు, చాలా కొత్తగా అనిపించింది. దీని తర్వాత అలాగే ముగ్గురిని పట్టుకొని బనానా బోట్ మీద తీసుకెళ్లి అలా కింద పడిచేస్తారు అంతే. బనానా బోట్ ఇంకా మోటార్ బోట్ జస్ట్ ఇప్పుడే మేము ఈ బీచ్ లో అయితే ఎక్కొచ్చాం. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. కొన్ని వీడియోస్ కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. ఇక్కడ పాప ఎవరో చూడండి, వాళ్ళ డాడీకి ఇసుకతో స్నానం చేయిస్తుంది. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇంకా ఫుల్ గా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే వస్తాము. సో ఇదే మేము ఉండే స్టేయింగ్ హోటల్, చాలా బాగుంది. అండ్ మమ్మల్ని థాయ్ మసాజ్ తీసుకెళ్లారు. అక్కడ ఈ కొలంబస్ ఉంది చూడండి, చాలా పెద్దగా. అండ్ ఇది ద థాయ్ మసాజ్, ప్యారగోన్ మసాజ్. మాకైతే వీడియోలు తీయనవ్వలేదు, కానీ వాళ్ళు అక్కడ యూజ్ చేసే కొన్ని ఆయిల్స్ మాత్రం మనకి చాలా ఫ్రెష్నెస్ ఇస్తాయి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటది థాయ్ మసాజ్. సో గాయ్స్ మేము టెర్మినల్ 21 కనే ఒక షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము. ఇది బ్యాంకాక్ లో అదే పాటియాలో అయితే చాలా ఫేమస్ అంట. సో కమాండ్ లెట్స్ గో ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు ఈ టెర్మినల్ 21 అంటే చాలా పెద్ద మాల్ అనమాట. 3 మాల్స్ కలిపి ఒక మాల్ లాగా ఉంటది. ఫస్ట్ అయితే ఈ రెడ్ బ్రిడ్జ్ తో అయితే చూపిస్తున్నారు. సెకండ్ ఏం కనబడుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కళ్ళ ముందు ఇన్ని కనబడగానే నాకు ఏం చెప్పాలో అర్థం కాదు, ఏం తీయాలి అర్థం కాదు. చూడు మా అవినాష్ కూడా ఎలాగున్నాడు అందగాడి. ఏవేవో ఉన్నారా బాబు, అన్ని చూపిస్తాను. సో ఇంకొంచెం ముందుకెళ్ళగానే షాపింగ్ మాల్ మధ్యలో ఈ ఈఫిల్ టవర్ కనబడుతుంది. ఫస్ట్ అయితే ఆ రెడ్ చూపెట్టాను కదా, రెడ్ బ్రిడ్జ్. ఇప్పుడైతే ఈఫిల్ టవర్ కనబడుతుంది. నిజంగా అద్భుతం, చాలా పెద్ద మాల్. మన హైదరాబాద్ లో కానీ విశాఖపట్నంలో కానీ ఇంత పెద్ద మాల్ అయితే నేను ఎక్కడ చూడలేదు. అండ్ ఇది తోడుది ఇంకొంచెం ముందుకెళ్ళగానే లాస్ట్ లో అయితే ఈ ప్లేస్ కనబడుతుంది. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇదో కంట్రీది అనమాట. సో నాకైతే పేర్లు ఐడియా లేదు. సో గాయ్స్ లాస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. ఈ లాస్ట్ ఫ్లోర్ లో అయితే మొత్తం ఫుడే. సో ఇక్కడ చూడండి అమ్మాయిలు అబ్బాయిలు గట్టి తింటున్నారు మరి. ఇక్కడ ముందు ఇక్కడ చూడండి కుంపు పండ వార్ అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ మాత్రం బుర్రపోడు భలే ఉన్నారు. వీడెవడో చూడు కొట్టంగూరులో ఉన్నాడు. కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి వీడివి. ఇప్పుడు మా అవినాష్ పెడుతున్నాడు. అవినాష్ పెట్టు చేయించుకోవచ్చు అన్నాడు. మసాజు बताए
బ్యాంకాక్ లో ఉన్నాము. అవినాష్ 20 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటే 20 బాట్లు ఇచ్చి ఎలా పడుకున్నాడు చూడు, ఎలా పడుకున్నాడు, నవ్వుతున్నాడు. సో దట్స్ ఆల్ గాయ్స్. పార్ట్ 2 కోసం మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు డే 1 డే 2 చూపెట్టాను, ఇప్పుడు డే 3 డే 4 డే 5 కూడా చూపెడతాను. చాలా క్రేజీగా చాలా భలే ఉంటుంది టూరిజము. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇట్లు మీ విక్కీ, అందరికీ నమస్కారం. షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో బెల్ ఐకాన్ మాత్రం మీరు చేస్తారని నమ్మొచ్చు. థ్యాంక్ యూ.